నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ జ్యేష్ఠ మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. ఈ జ్యేష్ఠ మాసంలో రేపు వచ్చే 28వ తారీఖు నుంచి వచ్చే నెల 26వ తారీఖు వరకు జ్యేష్ఠ మాసం. ఈ జ్యేష్ఠ మాసంలో తులారాశి వాళ్ళకి రవి బుధులు 8వ స్థానంలో ఉన్నారు. అంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా వీళ్ళకి బాగోదంటారు. ఈ నెల మొత్తం కొంచెం ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది. తులారాశి వాళ్ళకి అపనిందలు ఉంటాయి, ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి. తులారాశి వాళ్ళకి సెన్సిటివ్గా ఉండడం వల్ల వేరే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోకుండా వెంటనే మాట్లాడేస్తారు ఎవరు తులారాశి వాళ్ళు. కానీ మంచి మనస్సే, కానీ వాళ్ళు అన్నది వెంటనే వీళ్ళకి హట్ అవుతుంది మాట, ఎదుటి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి రవి బుధులకి పూజ చేసుకోవడం ద్వారా తులారాశి వాళ్ళకి ఎక్కువ ఖర్చు ఉంటుంది ఈ నెల. ఎందుకు? బుధుడు వ్యయంలో పడ్డాడు, అష్టమంలో పడిపోయాడు. అష్టమం అంటే 8వ స్థానంలో. కాబట్టి తులారాశి వాళ్ళకి మగవాళ్ళైతే ఆడవాళ్ళ ద్వారా ఇబ్బంది ఉంటుంది, ఆడవాళ్ళైతే మగవాళ్ళ ద్వారా ఇబ్బంది ఉంటుంది. ఈ నెలలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఓకే గురుగారు, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు? తులారాశి వాళ్ళకి ఉద్యోగ స్థానంలో ఇప్పుడు కుజుడు పడ్డాడు. కుజుడు ఏం చేస్తాడంటే కొంచెం కోపతత్వంతో ఉన్నటువంటి విషయాలలో ఉద్యోగం ఉన్నా సరే వీళ్ళు గర్వంగా ఉద్యోగాన్ని వదులుకునే అవకాశాలు కూడా వస్తాయి. ఈ రాశి వాళ్ళకి కొంచెం మాట తీరు లేకపోతే కోపం తగ్గించుకోవడం చేస్తే వీళ్ళకి ఉద్యోగం నిలబడచ్చు. అలాగే గురుగారు, మరి రాజకీయవేత్తలకు ఏ విధంగా ఉంటుందంటారు? తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా రాజకీయంలో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే రాజకీయానికి సంబంధించిన గ్రహం ఏమో రవి అయిపోయాడు, సూర్యుడికి శుక్రుడికి పడదు. అలాగే ఉద్యోగకారకుడైనటువంటి కర్మకారకుడు ఈ తులారాశి వాళ్ళకి బుధుడు అయ్యాడు. బుధుడు కొంచెం అష్టమంలో పడ్డాడు. ఈ నెల మొత్తం రాజకీయాల పరంగా ట్రై చేయడం మానేయడమే బెటర్. గురుగారు, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఇంక ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఒక్కసారి వస్తుంది ఇదంతా. ఓకే. అంటే తులారాశి వాళ్ళకి విద్యతో పాటు తల్లి, స్థలం కొనుక్కోవడం, ప్రయాణాలు చేయడం, తర్వాత ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం, వీటన్నిటికీ కారణం ఒకటే. అదేంటంటే శని. శని వచ్చి వీళ్ళకి తులారాశి శత్రుస్థానంలో పడిపోయాడు. కాబట్టి విద్యార్థులకి, తర్వాత తల్లికి అనారోగ్యము, శత్రు రుణ రోగాలు, దీనికి సంబంధించిన విషయంలో ఈ నెల మొత్తం బాగోలేదు. కాబట్టి ఏం చేయాలంటే శనికి శుక్రుడికి జపాలు చేయించి దానాలు ఇచ్చి అఘోర పాశుపత హోమం చేయమనండి. ఘోర పాశుపతి. ఎందుకంటే ఇవి ఓన్లీ ఒక విద్యార్థులనే కాకుండా ప్రాపర్టీ డీలింగ్స్ చేస్తుంటారు కొంతమంది. ప్రాపర్టీ అమ్మాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా కంపెనీ పెట్టుకోవాలి, లేకపోతే ప్రాపర్టీ వైజ్ ఎక్కడికో అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి లాభం తీసుకోవాలి, లేకపోతే ప్రయాణాలు చేసి అక్కడొకటి ఉద్యోగం చేయాలి. ఇంట్లో తల్లికి ఆరోగ్యం తక్కువ ఉంది అనుకుందాం, విద్యలో ఆటంకాలు వస్తున్నాయి. ఇవన్నిటికీ కారణం ఈ జ్యేష్ఠ మాసంలో తులారాశి వాళ్ళకి శని శుక్రులే కారణం. శని, శుక్ర, రవి, బుధ, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శని, శుక్ర, రవి, బుధ, ఈ 4 గ్రహాలకి దానాలు చేసి శుక్రుడికి సంబంధించింది, శనికి సంబంధించింది ఏంటంటే అఘోర పాశుపత హోమం చేయించండి. తప్పకుండా ఇల్లు, ప్రయాణాలు, చదువు, ప్రాపర్టీ డీలింగ్స్, వాహన కొనుగోలుదారులు, కొత్త వాహనం కొనుక్కోవాలంటే కూడా ఈ నెల వద్దు, వచ్చే నెల చూసుకోవచ్చు. ఈ నెల తులారాశి వాళ్ళు వాహనం కొనకండి. అలాగే గురుగారు, పెళ్లి కాని యువకులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఇకపోతే పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి చేసుకోబోయేవాళ్ళు, సంబంధాలు చూసేవాళ్ళు, ఇలాగ పెళ్ళి అనేది చాలా ఉంటుంది. ఒక పెళ్ళి ఒకటి కాకుండా పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి చేసుకునే వాళ్ళు ఉంటారు. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు మనం చెప్పుకుందాం. కొత్తగా పెళ్లిగా తులారాశి వాళ్ళకి కారణం కుజుడే. ఈ కుజుడు వచ్చి ప్రస్తుతం వీళ్ళకి 4వ స్థానంలో ఉన్నాడు. అంటే శని ఇంట్లో ఉన్నాడు అనమాట. శని ఇంట్లో ఉంటే శని కొంచెం బాగోలేదు కదా, మరి అందు గురించి కుజుడికి చేసుకోవాలి. ఈ నెల సంబంధాలు కుదరవు.
ఈ నెలలో కుదరాలి అనుకుని ఏమైనా సంబంధాలు ఎంగేజ్మెంట్ చేసుకుందాము, పెళ్ళికి వెళ్దాము, పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని మాట్లాడుకోవచ్చు. కానీ ఈ నెలలో అయితే సంబంధాలు కుదరవు. ఇంకా పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు, కుక్కి సుబ్రహ్మణ్యం, ఇలాగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు చేసుకుంటే తప్పకుండా కొంచెం మంచి సంబంధాలు వస్తాయి. ఓకే గురుగారు, సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఏ విధంగా ఈ ఉండబోతుంది? సంతానానికి కూడా వీళ్ళకి ఏదంటే ఈ శని, శుక్ర, రవి, బుధ ఈ నెల అంతా అలాగే ఉంటుంది. ఓవరాల్గా ఇప్పుడు ఈ తులారాశి వాళ్ళకి సంతానం ఇచ్చే గ్రహమే శని. సంతాన పాశుపత వ్రతం అంటే సుబ్రహ్మణ్య స్వామి వారిది పూజలు చేసుకుంటూ వెళ్తే ఇద్దరూ చేయాలి. ఇద్దరు చేస్తేనే సంతానం విషయం అనేది మెరుగుపడుతుంది తప్ప భార్య ఒక్కతి చేయడం, భర్త చేయకుండా ఉండడం ఇది ఎప్పుడూ నెరవేరదు. చాలామంది ఇవే చేస్తారు. అలాగే గురుగారు ఇప్పుడు మీడియా సినీ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఈ తులారాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. మొదటి నుంచి కూడా ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరూ కొంచెం ఈ తులారాశిలోనే ఉంటారు, ఎక్కువ మంది కూడా. అది కూడా అందరూ ఉంటారు, అందరూ సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే శుక్రుడు నీచబడిపోయిన మూలంగా కొన్నాళ్ళు వెలుగు వస్తుంది, కొన్నాళ్ళు తగ్గిపోతుంది వాళ్ళకి. కళారంగంలో కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా శుక్రుడికి పూజా కార్యక్రమాలు, శుక్రశాంతి, శుక్రగ్రహ శాంతి, చండీ హోమము, ఆ తర్వాత వారాహి అమ్మవారి యొక్క పూజలు ఇవి చేసుకుంటూ వెళ్తేనే కళారంగంలో ముందుకెళ్తారు కొత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ వారాహి హోమం చేయించుకోమనండి, అలాగే చండీ హోమం చేసుకోండి, తప్పకుండా కళారంగంలో ముందుకెళ్తారు. గురుగారు మొత్తంగా మరి ఈ తులారాశి వారు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో చెప్పండి. ఈ నెల మొత్తం జ్యేష్ఠమాసంలో తులారాశి వాళ్ళు చేయాల్సినటువంటి పూజలు ఏంటంటే మహాలక్ష్మి ఆరాధన, మహాలక్ష్మి పూజ, లక్ష్మీనారాయణ పూజ, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల అలంకరణ, విష్ణుమూర్తికి తులసిమాల అలంకరణ, ఆంజనేయ స్వామి వారికి వడమాల, ఈ పూజలు చేసుకుంటూ మహాలక్ష్మి హోమంలో, లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొనమండి. తప్పకుండా బ్రహ్మాండ వైభవం ఉంటుంది. అలాగే గురుగారు తులారాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.